హలో పీపుల్, అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు అయితే మనం రైస్ ఆర్ చపాతీలోకి కమ్మగా ఉండే బీరకాయ కూరని అయితే చేసేద్దాము. అందుకోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు చూసేద్దాము. చిన్న ఉల్లిపాయలు, కరివేపాకు, చిన్నగా తరుక్కున్న బీరకాయ ముక్కలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొబ్బరి వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారము, చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఒక టొమాటో. ఇప్పుడైతే స్టవ్ పైన పాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నాము. నెక్స్ట్ అయితే ఉల్లిపాయలు కూడా వేసుకున్నాము. ఇవి చిన్న ఉల్లిపాయలన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ కరివేపాకు, చిన్నగా తరుక్కున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి కాసేపు. ఇప్పుడైతే మనం అవి వేగిపోయిన తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్, కాస్త పసుపు వేసుకొని అలా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే మనం కారం కూడా వేసుకోవాలి. ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళు తక్కువ. ఇలా కారంలో కూడా వాటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి వేగనివ్వాలి. ఇలా మూత తీసిన తర్వాత ఇలా ఉందండి, చూడండి. ఇలా బీరకాయలని సిమ్లో వేయించుకున్న తర్వాత కొబ్బరి వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు కొద్దిగా గ్రేవీ లాగా కావాలి కాబట్టి ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకున్నాము. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా మనం చిన్నగా తరిగి పెట్టుకున్న టమోటో కూడా వేసుకొని మిక్స్ చేసేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. అంతే అండి, లాస్ట్లో చిన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసి మనం కలుపుకుంటే యమ్మీ బీరకాయ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ పీపుల్.